నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్ ఈసీఎల్ నేరేడ్మెట్. మనం ఈరోజు ఏఎంహెచ్ టెస్ట్ అంటే ఏంటి, ఏఎంహెచ్ అనేది ఫర్టిలిటీ ట్రీట్మెంట్లలో ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి తెలుసుకుందాము. ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. ఇది యూజువల్గా బ్లడ్ టెస్ట్ అండి. యూజువల్గా డేట్ వచ్చిన తర్వాతే చేయాలని ఏం లేదు. ఇది సైకిల్ ఇండిపెండెంట్, అంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్లో ఏ రోజైనా చేయొచ్చు. ఈ వాల్యూ పెద్ద డిఫరెన్స్ ఏమి రాదండి. నార్మల్ ఏఎంహెచ్ వాల్యూ అనేది 1.5 to 4 నానోగ్రామ్ పర్ ఎంఎల్ వరకు తీసుకుంటాము. నార్మల్ ఏఎంహెచ్ ఉన్నవారికి వారికి ఒకవేళ స్టిమ్యులేషన్ కానీ ఇండక్షన్ కానీ పెట్టినప్పుడు నార్మల్ రెస్పాన్స్ అనేది చూస్తూ ఉంటాము. ఒకవేళ ఏఎంహెచ్ కనుక తక్కువగా ఉంటే, అంటే లెస్ దెన్ 1.1 ఉన్న వారికి మనము ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వారికి రెస్పాన్స్ అనేది తక్కువగా రావడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అండ్ వీరికి కొంచెం హై డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది పెట్టాల్సిన అవసరం పడుతుంది. అండ్ హై ఏఎంహెచ్ ఉన్నవారికి, అంటే 3.5 కంటే ఎక్కువగా ఏఎంహెచ్ ఉన్నవారికి యూజువల్గా పీసీఓఎస్ కండిషన్లో ఏఎంహెచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఇంజెక్షన్స్ అనేవి కొంచెం తక్కువ డోస్లో ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి హైపర్ రెస్పాన్స్, అంటే ఎక్కువగా ఎగ్స్ అనేవి స్టిమ్యులేట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంజెక్షన్స్ అనేవి తక్కువ డోస్లో పెడుతూ అండ్ రెగ్యులర్ మానిటరింగ్ అనేది చేసుకుంటూ ఉంటాము. అండ్ ఈ విధంగా ఏఎంహెచ్ అనేది మనకి పేషెంట్కి ఇంజెక్షన్ డోసేజ్ పైన అండ్ వారికి రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది ప్రెడిక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకు పేషెంట్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. అంటే లైక్ మీకు రెస్పాన్స్ తక్కువగా వస్తుందా, నార్మల్ రెస్పాన్స్ వస్తుందా, లేదంటే ఎక్కువగా రెస్పాన్స్ వస్తుందా అనేది వారికి ముందే మనం కౌన్సిలింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఏఎంహెచ్ అనేది యూజువల్గా ఇలా ట్రీట్మెంట్లో రెస్పాన్సే కాకుండా మెనోపాజ్ ఎప్పుడు వస్తుంది అనేది ప్రెడిక్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ లో ఏఎంహెచ్, చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే నాకు ఏఎంహెచ్ అనేది 0.9 ఉంది, 0.8 ఉంది, చాలా తక్కువగా ఉంది, నాకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయా లేవా అనేది చాలామంది అడుగుతూ ఉంటారండి. తక్కువ ఏఎంహెచ్ ఉన్నంత మాత్రాన మీకు ప్రెగ్నెన్సీ అవ్వదు అని ఏం లేదు. కాకపోతే మీ రిజర్వ్ అనేది తగ్గుతుంది. కాబట్టి మీరు ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎగ్ సంఖ్యతో పాటు అది క్వాలిటీ పరంగా ఎంత ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ ఎగ్స్ అనేవి క్వాలిటీ బెటర్గా వచ్చేలా చూసుకొని ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు మళ్ళీ తర్వాత డోనార్ ఎగ్కి వెళ్ళాల్సిన అవసరం అనేది రాదు. మీ ఓన్ ఎగ్స్తో, మీ ఓన్ జీన్స్ తోటి బేబీ అనేది కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నార్మల్గా ట్రై చేసిన తర్వాత కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ అవ్వకపోతే, అంటే చాలా తక్కువ ఏఎంహెచ్ ఉండి అండ్ అన్ని రకాల ట్రీట్మెంట్ కూడా ట్రై చేసిన తర్వాత కూడా ఎగ్స్ రాకపోతే అప్పుడు డోనార్ ఎగ్ అనే ఆప్షన్ ఉంటుంది. డోనార్ ఎగ్ ఆప్షన్కి వెళ్ళే కంటే ముందు మీరు ఎంబ్రియో పోలింగ్ ట్రై చేయొచ్చండి. అంటే ఎవ్రీ సైకిల్లో ఒకవేళ 1 or 2 ఎగ్స్ వచ్చాయనుకోండి, వాటిని ఎంబ్రియోగా ఫామ్ చేసి ఫ్రీజ్ చేసిన తర్వాత అండ్ మళ్ళీ స్టిమ్యులేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. ఈ విధంగా మీకు ఒక 2 or 3 బెటర్ ఎంబ్రియోస్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కూడా చాలా వరకు సక్సెస్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా చాలామంది అడిగే క్వశ్చన్, ఇప్పుడు ఏఎంహెచ్ ఒకవేళ తక్కువగా ఉంటే నేను ఏఎంహెచ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారండి. కానీ ఏఎంహెచ్ ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి మెడికేషన్ ప్రెజెంట్ అయితే లేదండి. ఇంకా పిఆర్పి లాంటివి కూడా అండర్ ట్రయల్సే ఉన్నాయి. వాటి పూర్తి సక్సెస్ అనేది ఇంకా తెలియదు. థ్యాంక్ యూ.